హలో సార్, మీ పేరు? నా పేరు నరసింహరావు అండి. నేను హైకోర్టు ఎంప్లాయీని. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది, డిసెంబర్ వస్తే. ఎలా ఉంది సార్ వాళ్ళ పరిపాలన? వేస్ట్ అండి. ఇప్పుడు అన్ని హామీలిచ్చి, అంత సంక్షేమ పథకాలిచ్చి, లోటు బడ్జెట్ ఉందని తెలుసు. నీకు ముందే తెలుసు. తెలిసినాక గూడా ఇవన్నీ సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సు పెట్టి, అది పెట్టి అంతా ముందే దివాలా తీస్తున్నది. ఇంకా నీకు ముందే తెలుసు గదా! తెలిసినాక నువ్వు మళ్ళా లోటు బడ్జెట్ ఉంది, మళ్ళా ఆ గవర్నమెంట్ నెట్టేయడము తప్పు పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఆ గవర్నమెంట్ చేసింది ఇంటికి పెద్ద టైపు ఒక చీఫ్ మినిస్టరు. ఎట్లుండాలంటే నువ్వు సరిదిద్దాలే. అంతేగాని ఆ గవర్నమెంట్ తోసేయడం అనేది తప్పు. అంటే ఇప్పుడు పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా సార్, దాని మీద ఏమంటారు మీరు? సూపర్ 6 అని. పథకాలు ఇస్తుందంటే ఇచ్చుకొని, అది ఎవరైతే లో ఉంటారో వాళ్ళుంటే ఇచ్చుకొని తప్పులేదు. కానీ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకొని నువ్వు అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వండి, ఏం తప్పులేదు, ఇవ్వాలి. కానీ ఇన్కమ్ సోర్స్ కూడా పెంచాలి. ఇన్కమ్ సోర్స్ పెంచినాకనే ఏదన్నా చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? కొంచెము డెవలప్మెంట్ విషయంలో వాళ్ళే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఒక్క ఓపెనింగ్ లేదు, ఒకటేం లేదు. వాళ్ళంటే చేసిర్రు, బాగానే చేసిర్రు. ఇప్పుడు మా సిటీలో ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాసులు కానీ, తర్వాత కొంచెం వాటర్ గురించి కానీ, విద్యుత్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో కొంచెం పర్వాలే. వీళ్ళు వచ్చి ఏం చేసిర్రు ఇంతవరకు? చేసింది ఓపెనింగ్ చేసిర్రు కానీ ఒక ఇది లేదు, శంకుస్థాపన లేవు అని నా ఉద్దేశం. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్ ప్రజెంట్ చూసుకుంటే? ఇక పరిస్థితి అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇక మనకు అర్థమవుతుంది కదా. ఎట్లుంటో చూద్దాం. రాజకీయం అది. బీజేపీది ఎలా ఉంది సార్ తెలంగాణ? ఇదంటే పెద్ద లేదు, ఏదో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం. అంటే బీజేపీ కూడా ఇప్పుడు విత్తనాలు సప్లై చేయాలి అగ్రికల్చర్కు, ముందు వాళ్ళు కదా సప్లై చేయాలి. వాళ్ళు ఇది సప్లై చేయకుండా గవర్నమెంట్ మీద వ్యతిరేకం మాట్లాడితే ఎట్లా? అట్లా మాట్లాడొద్దు కదా ఎప్పుడే కానీ. నువ్వు ఇచ్చింది కోటా ఇచ్చినాక మేము ఇచ్చినాము, మీరు పంచుతలేరు అన్నట్టు మాట్లాడాలి. వాళ్ళు పంచుతనే లేరు, యూరియా పంచుతనే లేరు. నువ్వు సప్లై చేస్తలేవు, ఏడికెళ్ళి పంచుతారు? ముందు వాళ్ళు సప్లై చేయాలి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నా ఎంపీ సీట్లు 8 ఉన్నాయి. ఏం చేస్తున్నారండి? ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏం చేస్తలేరు. ఏం ఇది లేదు. అంటే నా ఉద్దేశంలో కొంచెం వేస్టే కనబడుతుంది. ఇప్పుడు ఫండ్స్ తీసుకురావాలి, ఫండ్స్ తీసుకొచ్చి ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పుకోవాలి. తెలంగాణకి ఏం చేసారు? ఏమి చేయలే, ఏమి ఒక ఇంచు పని చేయలేదు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారిని తప్పిలా సీఎం పదవి నుండి వాళ్ళ పార్టీలో వాళ్ళే చూస్తున్నారు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు లేకుండా చూడొచ్చా కాంగ్రెస్? రేవంత్ రెడ్డి అంటే ఇక వాళ్ళ పార్టీ విషయము, వాళ్ళ ఇష్టము. గవర్నమెంట్ తెచ్చిండు, ఆయనే నిలబడ్డాడు. ఇక వాళ్ళు కుమ్ములాట ఉంటుంది. కాంగ్రెస్ అంటే కుమ్ములాట ఏమున్నది తెలియంది కాదు, అది అందరికీ తెలుసు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీ గురించి? అంటే కొంచెం వేస్టేనండి. అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ ఇన్కమ్ సోర్స్ పెంచాంచి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. నువ్వు ఇన్కమ్ సోర్స్ పెంచుకోకుండా, ఏం ప్రాజెక్టులు చేయకుండా అంటే కొంచెం. రేవంత్ రెడ్డి గారు కానీ ధీమాతో 10 సంవత్సరాల వరకు నేనే ఉంటాను, 10 సంవత్సరాలు కాంగ్రెస్లో 10 సంవత్సరాలు అనేది అసలు ఇప్పుడు పోతే గవర్నమెంట్ మళ్ళీ వచ్చే పరిస్థితులు లేదు ప్రస్తుతానికైతే. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.